హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఫోజీ ఫ్యామిలీ డైరీస్. ఈ రోజు అయితే మాకైతే రేసింగ్ డే ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. రేసింగ్ డే కోసం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వరకు అయితే గ్రౌండ్ అయితే వచ్చేసాము. మధ్యాహ్నం 3:30 అయితే గ్రౌండ్ కి పరేడ్ అయితే స్టార్ట్ అయింది. అయితే మాకైతే ప్రోగ్రామ్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ స్టార్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడే ప్రోగ్రామ్ చాలా గేమ్స్ అయితే ఫస్ట్ అయితే పరేడ్ అయితే జరిగింది. రన్నింగ్ ఈ రోజు అయితే చాలా గేమ్స్, చాలా కాంపిటీషన్స్, లెమనెంట్స్ అన్ని అయితే ఉన్నాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి సూదిలో దారం గుచ్చడము ఇలాంటి గేమ్స్ అన్ని చాలానే గేమ్స్ ఉన్నాయి. ఇంకా జెంట్స్ కూడా గేమ్స్ చేయడానికి అయితే వచ్చేసినాము. సో మేమైతే అవన్నీ ఫస్ట్ అయితే పిల్లలకైతే గేమ్ అయితే పెట్టిరు రన్నింగ్. మేమైతే ఇంకా పార్టిసిపేట్ తర్వాత అయితే లేడీస్ కి అయితే అయితే అసలు వీడియోస్ సరిగ్గా తీయనియడం. దాంట్లో అయితే నేనైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన కొన్ని వీడియోస్, కాకపోతే నేనైతే గెలవలేదు. ఇంకా అయితే మ్యూజికల్ చైర్ కూడా పెట్టిరు. నేనైతే ఫోర్త్ ప్లేస్ లో అయితే నేనే గెలిచిన. నాకైతే ప్రైజ్ అయితే రాలేదు. జెంట్స్ కి కూడా చాలా గేమ్స్ మ్యూజికల్ చైర్ స్టార్ట్ అవ్వడానికి రెడీ మంచిగా ఆడిరు. సో మా పాప అయితే నాకు ఎంబడబడింది గేమ్ అందరైతే గెలవడానికి ట్రై చేసి. మమ్మీ నాకైతే ఎలాగైనా సరే అయితే కాల్ కావాలి అని అంటుంది. నువ్వు ఆడకుండా గిఫ్ట్ ఎవరు ఇస్తారు మమ్మ అని అంటే అస్సలు వినదు. నాకు ఎట్లా అయినా గిఫ్ట్ కావాలని లాస్ట్ వరకు అయితే ఏడవడమే స్టార్ట్ చేసింది. అప్పుడు నేనైతే ఫిక్స్ అయిపోయిన తిన కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా కావాలి అని. అయితే లెమన్ స్పూన్లో గట్టిగా ట్రై చేసినా కానీ నాకైతే రాలేదు. నెక్స్ట్ మ్యూజికల్ చైర్, దాంట్లో అయితే నా చిన్నప్పుడు ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసి నేనైతే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయి నేనైతే నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడైతే పరేడ్ అయితే జరుగుతున్నప్పుడు వాళ్ళ పక్కకైతే ఒక చిన్న బాబు సేమ్ వాళ్ళలాగానే యాక్టింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాడు. అదైతే అందరికీ మంచిగా అనిపించింది అనమాట. అంటే డాడీ ఎలాగో కొడుకు అలాగా అంటారు కదా, సో వాళ్ళ డాడీని ఫాలో అవుతూ అబ్బాయి అయితే వెళ్ళిపోయిండు. ఇక్కడైతే మగవాళ్ళకి కూడా మంచిగా గేమ్స్ అయితే పెట్టిర్రు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిర్రు. ఇంకా మేమైతే ఇక్కడ ఈవినింగ్ టీ, పకోడా అవన్నీ అయితే స్నాక్స్ అయితే తిన్నాము. మా పిల్లలకి గిఫ్ట్స్, ఈ వీడియోస్, ఫొటోస్ తీసుకుందామంటే వాళ్ళైతే అస్సలు దానికైతే సహకరించరు. సో నెక్స్ట్ డే మాకైతే నైట్ బడాఖానా ఉంది. బడాఖానా అంటే డిన్నర్ లాగా అనుకోండి. ఇంకా అయితే ఇక్కడైతే మాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడైతే లైవ్ మ్యూజిక్, అగ్నివీర్ వాళ్ళైతే మంచిగా మ్యూజిక్ ప్లే చేయడము, సాంగ్స్ పాడడము, డ్యాన్స్ చేయడము చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసిర్రు. సో మాకు ఫుడ్ విషయంకి వస్తే మాత్రము పకోడాలు పెట్టారు. ఎన్ని పకోడాలు పెట్టిరంటే ఇన్ని వెరైటీ పకోడాలు ఉంటాయంటే తిన్న వరకు నాకైతే తెలియకుండానే పోయింది. ఆలూ పకోడా, గోబీ పకోడా, చికెన్ పకోడా, మిర్చి పకోడా, పాలక్ పకోడా అంటూ పన్నీర్ పకోడా ఎన్ని పకోడాస్ తెచ్చారో. మాకైతే మంచిగా కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేసిర్రు. మేమైతే అన్నీ తింటూ ఈ లైవ్ మ్యూజిక్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. కానీ నేనైతే మంచిగా తింటున్నా కానీ మా పిల్లలు అయితే అస్సలు తిననియరు. వాళ్ళైతే కూర్చోరు, వాళ్ళు తినరు, నన్ను తిననియరు. వాళ్ళైతే వెళ్ళిపోతూనే ఉంటారనమాట. అయితే ఇక్కడైతే మంచిగా నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన మ్యూజికల్ చైర్ది, మీరు అందరు చూస్తారని. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే తీస్తామనుకుంటా కానీ మా పిల్లలు అసలు తీయనియరు నన్ను. నేను అనుకునేది ఒకటి, చేసేది ఒకటి. అక్కడి వరకు వెళ్ళేసరికి నా ప్లానింగ్ అంతా చేంజ్ చేసేస్తారు వాళ్ళైతే. సో నేనైతే అట్లాగో ఇట్లాగో చేసి కానీ కొన్ని వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేసిన. సో డిన్నర్లో అయితే రైసు, పూరి, చపాతీ, చికెన్, పన్నీరు ఇవన్నీ అయితే పెట్టేసిర్రు. మేమైతే ఫుడ్ని అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అయితే ప్రోగ్రామ్ అయితే నైట్ 10:30 వరకు అయితే జరిగింది. ఇంకా చాలామంది పిల్లలు, అగ్నివీర్ వాళ్ళైతే చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే చేసిర్రు. ఇంకా చాలామంది పిల్లలు అయితే లైన్లో ఉండిపోయారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసము. కాకపోతే చిన్న చిన్న పిల్లలందరూ పడుకుంటున్నారని ప్రోగ్రామ్ అయితే తొందరగానే క్లోజ్ చేసేసిర్రు 10:30 వరకు. మేమైతే అంతకంటే ముందే వెళ్ళిపోయినాము. మా బాబుకి అయితే చాలా నిద్ర వచ్చి అస్సలు ఉండలేదు. సో మేమైతే తొందరగానే వెళ్ళిపోయినాము. సో మాదైతే ఏఎంసీ అంటారనమాట, ఆర్మీ మెడికల్ కార్ప్స్. సో వీళ్ళైతే యుద్ధంలో ఎవరైతే గాయపడతారో వాళ్ళందరినీ రక్షించడానికే ఈ ఆర్మీ మెడికల్ కార్ప్ ఉంటారనమాట. సో వీళ్ళ పని అంటే వేరే వాళ్ళని దెబ్బ తగిలిన వాళ్ళు మన వాళ్ళైనా సరే, పక్క దేశం వాళ్ళైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడమే ఈ ఆర్మీ మెడికల్ కార్ప్స్ వాళ్ళ పని అనమాట. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఒక ఫౌజీ వైఫ్నని. సో మా ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. ఇక్కడైతే మా క్యాంట్లో ఉన్న ఒక ఉమెన్ అయితే మంచి వాళ్ళ హస్బెండ్తో అయితే ఇద్దరు కలిసి సాంగ్ అయితే పాడిర్రు. అదైతే మాకు చాలా ఎంజాయ్ అనిపించింది. ఇంకా మా క్యాంట్లో ఉన్న పిల్లలే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసిర్రు. సో అది కూడా మంచిగా అనిపించింది. మేమైతే ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము ఈ ప్రోగ్రామ్ అంతా చూసుకుంటూ. సో ఇదంతా అయితే నాకైతే మంచి మెమొరీ లాగా ఉండిపోయింది. మేమైతే రాజస్థాన్ నుంచి పోస్టింగ్ అవుట్ అయిపోతున్నాం కాబట్టి లాస్ట్లో ఈ మూమెంట్స్ అయితే నాకు చాలా గుర్తుండిపోతాయి ఎప్పటికీ. నాకు ఇది చాలా నచ్చింది.
సో మా పిల్లలు కూడా ఎంజాయ్ చేసిర్రు, మేము కూడా ఎంజాయ్ చేసినాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళే వాళ్ళము, కాకపోతే మా బాబాయ్ అయితే చిన్నగా ఉండడం వల్ల మాకైతే కుదరలేదు. సో అందుకే ఈ ఇయర్ ఎట్లా అయినా మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళిన. మా పాప మా బాబాయ్ అయితే నా పక్కకు అస్సలు కూర్చోవట్లేరు. వాళ్ళిద్దరైతే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు తిరగడము, డ్యాన్స్ చేయడము. మా బాబాయ్ అయితే డైరెక్ట్ స్టేజే ఎక్కేస్తాడు. వాళ్ళ పైనుంచి డ్యాన్స్ చేసే వాళ్ళ దెబ్బ తగిలితే వీడు కింద పడతాడని నేను భయపడ్డా, కానీ వాడైతే అస్సలు రాడు నా దగ్గరికి. సో ఇవన్నీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నన్ను అయితే అడగండి. నేనైతే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నచ్చితే లైక్, షేర్,